హుస్నాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి సైతం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్లో సభా వేదికపైకి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి లేచి నిలబడలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. రేవంత్ రెడ్డిని కూరలో కరివేపాకులా లెక్క చేయని జీవన్ రెడ్డి ఓ కార్యక్రమంలో సీఎం వచ్చినప్పుడు మంత్రులు, నేతలు లేచి నిలబడగా జీవన్ రెడ్డి నిలబడటం కాదు కదా, కనీసం చప్పట్లు కూడా కొట్టని వైనం. మిమ్మల్ని ఓడించింది రేవంత్ రెడ్డి అని బక్క జెట్సన్ మాటలతో నొచ్చుకుని రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వకూడదని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారా అనే క్యాప్షన్తో పల్స్ న్యూస్ బ్రేకింగ్ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి ఫిబ్రవరి 25న ఓ పోస్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని జూనియర్ రేవంత్ రెడ్డి వస్తే లేచి నిల్చోవాలా, చల్ హిట్ అనే క్యాప్షన్తో తిరుమాన్ దాస్ నరేష్ గౌడ్ అనే యూజర్ ఫిబ్రవరి 25న ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా టి జీవన్ రెడ్డికి గుర్తింపు ఉంది. 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డిపై గెలిచిన డాక్టర్ సంజయ్ ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత తన అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి హత్యకు గురి కావడంతో తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. కానీ అప్పుడప్పుడు ఆయన అలగడం అనేది ఇటీవల కామన్గా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వైరల్ అవుతున్న ఫోటోను చూడగానే సీఎం రేవంత్ రెడ్డి వేదికపైకి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి లేచి నిలబడలేదని జనాలు నమ్మే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వైరల్ ఫోటో నిజమేనా అని తేల్చడం కోసం సజెక్ టీం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభను చాలా తెలుగు న్యూస్ ఛానళ్లు యూట్యూబ్లో లైవ్ ఇచ్చాయి. అలాగే తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలోనూ లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ లైవ్ వీడియోను సజెక్ టీం పరిశీలించింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సభా ప్రాంగణానికి చేరుకుంది. సీఎంకి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు స్వాగతం పలికారు. వెంటనే సీఎం వేదికపైకి వచ్చారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి సహా వేదికపై ఉన్న నేతలందరూ లేచి నిలబడి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి వేదికపైనే ఉన్నారు. లేచి నిలబడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముందు వరుసలో కూర్చున్నారు. సీఎం సభా వేదికపైకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. జీవన్ రెడ్డి కూడా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలోపే 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందన్నారు. పంజాబ్లోని ఆప్ సర్కారు 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు కల్పిస్తే తెలంగాణలో ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. చివరగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించేందుకు వెళుతూ లేచి నిలబడి సభకు హాజరైన వారికి అభివాదం చేస్తుండగా వేదికపై ఉన్న చాలా మంది నాయకులు లేచి నిలబడ్డారు. ఈ సమయంలో మాత్రం జీవన్ రెడ్డి కుర్చీలోనే కూర్చున్నారు. దీన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి వేదిక మీదికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి లేచి నిలబడలేదనే ప్రచారం తప్పు. లైవ్ వీడియోలో నుంచి చిన్న క్లిప్ తీసుకుని కొందరు కావాలనే మిస్లీడ్ చేస్తున్నారని సజెక్ టీం నిర్ధారించింది.